హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ముందుగా మహిళా ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుత సమాజంలో చదువు ప్రాధాన్యత చెప్పలేనిది, చదువు విలువ వెలకట్టలేనిది. విద్యాలయాలు భావి భారత విద్యార్థులను తీర్చిదిద్దే కేంద్రాలు. విశ్వవిద్యాలయాలు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే శిక్షణా కేంద్రాలు. అలాంటి విద్యాలయంలో పనిచేస్తున్నారు పామర్తి లీలావతి. విజయవాడలో హిస్టరీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న లీలావతి 10 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేశారు. రచయితగా, కవయిత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. పామర్తి లీలావతి ఏపీ మహిళా ఉద్యోగుల అసోసియేషన్కు విజయవాడ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనతో పాటు లీలావతి గారు ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ, మామూలుగా చెప్పాలంటే మహిళా ఉద్యోగులు ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు? ఈ సమస్యల్ని మనం 2 రకాలుగా చెప్పొచ్చమ్మా. కొన్ని కనిపించేవి, కనిపించనివి. కనిపించే సమస్యలు మనందరికీ తెలిసినవే. టైంకి రాలేదనడం, లేకపోతే చెప్పకుండా లీవ్ పెట్టావేంటనడం, ఈ ఫైల్ నిన్నే పుటప్ చేయమంటే ఇప్పటివరకు ఎందుకు లేట్ చేసావని, ఇలా ఇవన్నీ వాళ్ళు అడ్జస్ట్ తలుచుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ చేయొచ్చు. చేసుకోలేనివి ఇబ్బంది కలిగించేవి అంటే హైయర్ అఫీషియల్స్తో యథార్థవాది లోక విరోధి. ఎప్పుడైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేటటువంటి ఉద్యోగినులు ఉంటారో వాళ్ళని కన్విన్స్ చేయలేనటువంటి మోడ్లోకి తీసుకెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ కనిపించే సమస్యలు సృష్టించేవి చాలా తక్కువ. కనిపించని సమస్యలు వర్క్ ప్లేస్లో చాలా ఉంటాయి. ఆ కనిపించని సమస్యల గురించి మా అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా పోరాడుతూనే మహిళా స్ఫూర్తిని చాటుతూ పనిచేసే ప్రదేశంలో చట్టరక్షణలు ఏంటి, ఉమెన్ ఎన్ని రకాలుగా అబ్యూజ్ అవుతూ ఉండింది, ఏ రకంగా వాటిని ఎదుర్కోవాలి అనేది మేము నిన్న చాలా సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ ఒకటి చేసాం. దానిలో ఆర్థిక సాధికారత, వేదకాలం నుండి నేటి వరకు సాగినటువంటి మహిళల యాత్ర, ఎలా కెరీర్లో ఎదిగారు. ఒక 100 సంవత్సరాల క్రితం మనం చూసినప్పుడు మీరు నేను ఇలా మాట్లాడుకునేటటువంటి కండిషన్సే లేవు. సమాజంలో ఉన్న దురాచారాలన్నిటికీ కూడా సాంస్కృతిక రాయబారిగా తన భుజాల మీద మోస్తూ బలైంది మహిళే. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. సో కార్యాలయంలో సమస్యల గురించి మనం చెప్పుకోదలుచుకున్నప్పుడు అసలు 1 గంట సరిపోదు, ఒక జీవితకాలమే పడుతుంది. వాటన్నిటిని నెమ్మదిగా మహిళలు చాలా తమ సాధికారతతో ఎదుర్కొంటూ వస్తున్నారు. అది అంటే ఇప్పుడు మహిళా ఉద్యోగుల సమస్యలపై మీ అసోసియేషన్ ఎలాంటి పోరాటం చేస్తుంది? ముందు ప్రత్యక్ష పోరాటం, పరోక్ష పోరాటం అని 2 రకాలు ఉన్నాయి. ఎవరైతే బాధితులు ఎదుర్కొంటున్నారో ఆ బాధలు వాళ్ళకి మొట్టమొదట తెలియచేయటం, సార్ వాట్ ఈస్ ద రీజన్ అని పేపర్ ద్వారా అడగటం. మాకు ఈ మధ్యకాలంలోనే లేటెస్ట్గా వచ్చారు ఒక సమస్యతో వచ్చిన ఆవిడ. ఎన్ని రకాలుగా ఆవిడ ఇబ్బంది పడుతున్నారంటే ఇంక్రిమెంట్స్ ఆపేశారు, లీవ్ ఇవ్వరు. ఎందుకు ఆపేశారంటే అక్కడ రీజన్ ఉండదు. అప్పుడు తప్పనిసరిగా అసోసియేషన్ మా అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు, హీఈస్ ద వెరీ స్ట్రాంగ్ పర్సన్, ఓన్లీ హీ స్టాండ్ ఆన్ ద వర్డ్స్. ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సదరు డిపార్ట్మెంట్తో మాట్లాడి అంటే అసోసియేషన్ మాకు వెన్నుదన్నుగా నిలుస్తుంది అనేటటువంటి బలాన్ని ప్రతి సందర్భంలోనూ అసోసియేషన్ ద్వారా చాటడం అనేది మా కర్తవ్యం. అలాగే ప్రమోషన్స్ చాలా కావాలని చేసేటటువంటి లేట్స్, మహిళా ఉద్యోగులకి కావాలని ఇవ్వని సెలవులు. యాక్చువల్గా మార్చి 8వ తారీఖు ఈ సంవత్సరం అంటే హాలిడే 8th వచ్చింది కాబట్టి డిక్లేర్ చేయలేదు. మనకది హాలిడేనే ఎవరికి, ఉమెన్ ఉద్యోగస్తులందరికీ కూడా. అది ఈ రోజు కాకుండా ప్రీపోన్ చేసుకోవడానికి కానీ ఆ నెలలో ఎప్పుడైనా సరే దాన్ని ఉపయోగించుకోవడానికి కానీ అవకాశం ఉంది. కానీ ఇంటెండెడ్గానే ఈసారి అలా జరగలేదు. నిన్న సమావేశంలో దాదాపు 1800 మంది లేడీస్ అన్ని జిల్లాల నుండి సమావేశానికి హాజరయ్యారు. వారందరికీ కూడా క్యాజువల్ లీవ్ వాళ్ళే పెట్టుకుని వచ్చారు. ఎవరైతే అటెండ్ అయ్యారో ఈ సెలవు కోసమే మేము ఎంతో పోరాడాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వ మహిళా ఉద్యోగులు వివక్ష ఏమైనా ఎదుర్కొంటున్నారు? ఖచ్చితంగా బాల్యం నుండి వివక్షే కదా. అన్ని స్థానాలలోనూ కూడా వాళ్ళు ఎదుర్కొనేటటువంటి వివక్ష ఎక్కడైనా ఉంటుంది. వివక్ష ఒక అధికారిగా, ఒక అటెండర్గా
చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఉద్యోగం వరకు మనం ప్రతిరోజు సమాజంలో చూసేటటువంటి అంశాలే వాళ్ళు ఎదుర్కొనేటటువంటి వివక్ష. అలాగే పనిచేసే స్థలాల్లో కూడా ఉంటుంది. అయితే మనకి ఎప్పుడైతే ఆ హక్కుల గురించి తెలుసుకుంటూ ఉంటామో, వాటి గురించి మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో అప్పుడు ఆ వివక్షను కనీసం ఎదుర్కోగలుగుతాం. కావాల్సింది చట్ట పరిజ్ఞానం. ప్రస్తుతం మేము దాని గురించే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఈ సమావేశం తర్వాత కూడా ఆ చట్టాలకు సంబంధించినటువంటి అవగాహన, చిన్న చిన్న విషయాలే తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ కోసం చాలా కృషి చేస్తున్నాం. సాధికారత అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఫైనాన్షియల్. ఇలా కాదు, ఇది మేము చేద్దాం అనుకునేది. ఓకే. అయితే విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంది, వారిలో ఎలాంటి మార్పును మీరు గమనిస్తున్నారు? ఒక నిరంతర విద్యార్థిగా 25 సంవత్సరాల పైగా ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఈ సోషల్ మీడియా వాళ్ళని కెరీర్ పరంగా ఎంత సర్వనాశనం చేసింది. ఇట్స్ ద 2-edged knife. అది ఎదుటి వాళ్ళని చంపొచ్చు, తనని తాను పొడుచుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా తనని తాను ఆత్మహత్య సదృశ్యంగా పిల్లలకు పనిచేస్తుంది. కనీసం వాళ్ళు ఏం భోజనం చేస్తున్నామో కూడా తెలియని విధంగా ఫోనుల్లో మునిగిపోయి ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అసలు పక్క వాళ్ళతో మాట్లాడడం లేదు. ఈ మాటల ఇది కోల్పోవడమే కాకుండా వాళ్ళపైన ప్రత్యక్షంగా ఉండే దుష్ప్రభావం, ల్యాక్ ఆఫ్ మెమరీ. మేము క్లాస్ రూమ్స్లోనూ గత ఒక 4-5 సంవత్సరాలుగా ఆఫ్టర్ కరోనా మెయిన్లీ ఎంత కష్టపడుతున్నామంటే వాళ్ళని కాన్సన్ట్రేటెడ్గా క్లాసెస్లో ఉంచడానికి. 1 గంట సేపు వాళ్ళని ఒక లెసన్ పైన, ఒక అంశం పైన కాన్సన్ట్రేట్ చేయటం, ఇట్స్ వెరీ టఫ్ టు అస్. ఒక టఫెస్ట్ టాస్క్ అయిపోయింది మాకు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద రీల్స్. వాళ్ళు రీల్స్లో మునిగిపోయి ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు కదా. సో దట్ ఈస్ ద డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్స్. ఇక ఇండైరెక్ట్గా మార్క్స్ పైన, లేకపోతే మనం చదవాలి, క్లాస్లో ఫస్ట్ రావాలి, ఇలాంటి ఆసక్తి తగ్గిపోవటం. ఒకవేళ ఇట్లాంటి ఆసక్తి ఉన్న పిల్లల్లో కేవలం బట్టీనే తప్పించి క్రియేటివిటీ లేకపోవడం. కనీసం ఒక 10 సంవత్సరాల క్రితం ఎంతోమంది క్రియేటర్స్, ఒక చిన్న చిన్న రచయిత్రులు, చక్కటి ఊహాకల్పనలతో రాసేటటువంటి పిల్లలు. యూనివర్సిటీస్ ఆర్ నథింగ్ బట్ ద ఫ్యాక్టరీస్ ఆఫ్ ద క్రియేటర్స్. నౌ ద క్రియేషన్ ఆఫ్ ద ఓన్లీ జాబర్స్. ఒక వర్క్ మోడ్ మిషన్స్ని మనం బయటికి తీసుకొస్తున్నాం, అంతేకాని ఒక క్రియేటర్స్ని తీసుకురాలేకపోవడానికి కారణం ఒక రకంగా అంటే మేజర్ పార్ట్ ఇంపాక్ట్ సోషల్ మీడియాదే అనుకుంటున్నాను నేను. అయితే మేడం, ఇప్పుడు బాలికల విద్య విషయంలో ఆశించిన స్థాయిలో ఉందంటారా? అంటే బాలికల విద్య విషయంలో చూసుకున్నట్లయితే కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? యాక్చువల్గా ప్రభుత్వానికి ఒకవైపు చాలా కృతజ్ఞతలు చెప్పాల్సిందే అమ్మా. ఎందుకంటే నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న దాన్ని. నా 10 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ విత్ పిహెచ్డి కూడా నేను చైల్డ్హుడ్ నుండి లేటెస్ట్గా కంప్లీట్ చేసిన పిహెచ్డి వరకు నేను గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లోనే చదువుకున్నాను. మరి మా మదర్ చదువుకోలేదు. షీ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద ప్రైమరీ స్టాండర్డ్స్. అప్పుడు వాళ్ళకి అవకాశాలు కల్పించకపోవటం, లేకపోవటం, ఇంకా అంతకుముందు తర్వాత అసలు చదువు అనే దానికే పూర్తి దూరం ఉన్నారు కదా. సో అలా తరాల వారీగా చూస్తే ఎక్కడైతే ప్రైవేట్ సంస్థలు అడుగు పెట్టవో అక్కడికి ప్రభుత్వం అడుగుపెట్టి ఎప్పుడైతే ముందు స్టెప్ తీసుకుందో ఖచ్చితంగా చాలానే మార్పు వచ్చింది, వస్తూనే ఉంది. తర్వాత విద్య ప్రైవేటైజ్ అయిపోవడంతో అది చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోవటం ఈరోజు మనం చూస్తున్నాం కదా. అయితే బాలికల విద్యలో ఇప్పుడు జరుగుతున్న దానిలో ఏదైతే ఉండిందో దానిలో మరిన్ని మార్పులు గనక ప్రభుత్వం చేయగలిగితే వాళ్ళ మంచి టెక్నోక్రాట్స్గా, చక్కటి క్రియేటర్స్గా, ఒక గర్ల్స్, ఇప్పుడు మనం చూసే చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాలికలు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చిన పిల్లలే విజయాలు సాధించడం మనం చూస్తున్నాం. ప్రైవేట్ రంగం వాళ్ళు కొన్ని వృత్తులకు పరిమితం అయిపోయారు. సొసైటీలో ఇప్పటికీ కూడా అవేర్నెస్ ఉందంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలే. ఇది 100% కరెక్ట్. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ బిఫోర్ యూ. ఈ రోజుకి నేను విద్యార్థిగా నా జీవితం కొనసాగించడానికి కారణం అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఫీజులు, ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలను వినియోగించుకున్నటువంటి తరంలో నేనే బహుశా 2వ తరం అయి ఉంటాను. ఓకే.
అయితే మీరు రచయిత, కవయిత్రి కదా. ఎస్. ఈ సాహిత్యం, రచనలు మహిళలపై ఎంత ప్రభావం చూపిస్తాయంటారు? ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీటి ప్రభావం చాలా చాలా సన్నగిల్లింది. అయితే పుస్తకం చూపించే ప్రభావం ఏ మీడియా కూడా బ్రెయిన్ పైన చూపించదు. పుస్తకం నిన్ను ఆలోచింపచేస్తుంది, పుస్తకం నిన్ను నడిపిస్తుంది, పుస్తకం నీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈరోజు ఏఐను ఓపెన్ చేసి నేను ఎటు నడవాలి, ఏం చేయాలి, ఇది అడగటం కంటే కూడా ఒక పుస్తకం ద్వారా మీరు తెలుసుకున్నారనుకోండి, అది ఇచ్చే జ్ఞానం అనంతం. అది దానికి ఇప్పుడు మీరు క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి మీరంతా కూడా పుస్తకాల నుండి వచ్చిన వాళ్ళే. నేను పుస్తక పుత్రికని, ఐఎమ్ ప్రౌడ్లీ సే. నేను సరస్వతి పుత్రికని, లక్ష్మీ పుత్రికని కాదని నేను చెప్తూ ఉంటాను. సో పుస్తకం ఒక జీవిత గమనానికి చక్కటి తోడు. ఒక పండితుడు బాలగంగాధర్ తిలక్ మాటలు ఇవి. నన్ను ఒంటరి దీవిలో వదిలేయండి, నాకేమీ వద్దు, పుస్తకాలు మాత్రం నాకు సమృద్ధిగా అందుబాటులో ఉంచండి అంటారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అయితే మహిళలకు నిజమైన రక్షణ, గుర్తింపు ఎప్పుడు లభిస్తుందంటారు? రెండు డిఫరెంట్ టాపిక్స్. రక్షణ వేరు, గుర్తింపు వేరు. గుర్తింపు తనను తాను తీర్చిదిద్దుకోవటం, తను ఏ రంగంలో అయితే అడుగు వేయాలనుకుంటుందో దానిలో సిన్సియర్గా పనిచేయటం. సిన్సియర్గా పనిచేయటం అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవ. ఎప్పుడూ నీ చుట్టుపక్కల, ఇప్పుడు నేను బాగా చదివే విద్యార్థిని, నేను కొంచెం బాగా చదివిన విద్యార్థికి నేను ఎప్పుడు సహాయపడ్డాను అనుకోండి, అది నాకు ఎలా హెల్ప్ అవుతుందో అలాగే హెల్ప్ అవుతుంది. ఇలాగే చదువు గురించే కాదు, మీరు ఏది చదువుతున్నా, ఏ వర్క్ చేస్తున్నా ఎప్పుడూ కూడా ఆ చేయుతనిస్తూ ముందుకు సాగారనుకోండి, అది ఇచ్చే సంతృప్తి అనంతం. ఖచ్చితంగా నీ పని నువ్వు సిన్సియర్గా చేసుకుంటూ వెళితే సమాజం గుర్తించక మానదు, గుర్తించి తీరాలి. అది నీ స్వార్థం కోసం నువ్వు పనిచేస్తే నువ్వు కేవలం కోట్లు మాత్రమే కూడబెట్టుకుంటావు. ఆ ధనం ఇంధనంలాగా నీకు పనిచేయదు. ఎప్పుడైతే విజ్ఞానం, నీవు తోటివారికి సహాయపడటం, ఇవ్వడం, సొసైటీకి ఇవ్వడమే నీకు ఖచ్చితంగా గుర్తింపునిస్తుంది. ఇది గుర్తింపు. ఇక మీరు అడిగిన రెండో పార్ట్ రక్షణ. ఏ విధమైన రక్షణకి మళ్ళీ తన సాధికారతే సమాధానం. ఇప్పుడు చాలామంది అజ్ఞానం, మూఢనమ్మకాలు, పరువు హత్యలు. ఒకప్పుడు మనం బాల్య వివాహాలు వద్దు అని పోరాడిన సొసైటీలో అది సమాజం లేడీస్ పైన విధించినటువంటి శిక్ష అయితే, ఇప్పుడు పిల్లలు 12 ఏళ్ళకే 10 సంవత్సరాలకే వెళ్ళి లవ్ మ్యారేజెస్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ బాల్య వివాహాలు వద్దు అని మనం రివర్స్లో ప్రచారం చేయటం. మరి మన పోలీస్ రక్షణ వ్యవస్థ దాన్ని కూడా ఒక పాయింట్గా తీసుకుంది. అలాగే డ్రగ్స్, చైల్డ్ అబ్యూజింగ్, ఆల్ దోస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొటెక్షన్. ఇవన్నీ ఎందుకు జరిగినాయి, ఎందుకు జరుగుతున్నాయి? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. కేవలం సాధికారత అంటే ఆర్థిక సాధికారతే కాదు, సామాజిక సాధికారత, నీ పట్ల నీకు ఉన్నటువంటి అవగాహన, నీ గురించి నువ్వు తెలుసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా నీ నాలెడ్జ్ని ఉపయోగించుకోవడం. శారీరక బలం అనేది ఎప్పుడూ కూడా మానసిక బలం ముందు ఓటమి చెందుతుందని ఎన్ని ఉదంతాలు నిరూపించినాయి. ఒక చరిత్ర విద్యార్థిగా నేను ఇది చెప్పగలను. ఒకసారి ఒక పోయిట్ని ఆల్ ఆఫ్ సడన్ హిట్లర్ సైన్యం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళమ్మ పాప, ఒక 8 ఏళ్ల పాప అడుగుతుంది వాళ్ళమ్మని, అమ్మ ఎందుకమ్మా మన ఇల్లు సోదా చేసి నాన్న తీసుకెళ్ళిపోతున్నారు అంటే, నాన్న హిట్లర్ మీద కవిత్వం రాశారమ్మా, అందుకని నాన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారని వాళ్ళమ్మ ఏడుస్తా చెప్తే, ఈ పాప అమాయకంగా అడుగుతుంది, దానికి అరెస్ట్ ఎందుకమ్మా, నాన్న మీద వాళ్ళని కూడా కవిత్వం రాయమనొచ్చుగా. అది కవిత్వానికి ఉన్నటువంటి ఆయుధం, రచనకు ఉన్నటువంటి ఆయుధం. ఆ పాపకున్న అవేర్నెస్ హిట్లర్కి లేదా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అక్షరం ఆయుధం. ఒక్క సిరా చుక్క 100 మెదళ్లలో కదలిక. ఆ కదలికను తీసుకొచ్చిన ఆ కాళోజీ ఈరోజు మన రక్షణ, సాధికారత, వెనుకబడితనం, దాన్ని అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ముందుకు వెళ్ళొచ్చు. నేనే కాదు, నేను, నా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, మేమంతా కోచింగుల్లోనూ వాటిల్లోనూ ఉండిన ఈరోజు చాలా అట్టడుగు, చాలా పేదరికం. అక్కడ నుండి వచ్చి ఈరోజు సమాజంలో మీ ముందు నేను ఎలా నుంచున్నానో వాళ్ళంతకంటే కూడా సగర్వంగా నుంచోవడానికి మాకు విద్య ఆయుధంగా మారింది. ఆ విద్య ఆత్మరక్షణకు ఉపయోగపడింది. ఆత్మ సాధికారత అసలైన సాధికారత.
ఆ సాధికారతకి తోడ్పడింది. అది రక్షణనిస్తుంది, బ్రతుకునిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. నీ ముందున్న నేను అట్ ద టైమ్ ఆఫ్ డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయింది. జస్ట్ కాలేజ్ టు ద మ్యారేజ్, అలా కాలేజీ నుండి పెళ్లిపీటల మీదకి. డిగ్రీ అయ్యేసరికి పాప. ఇంకా ఇప్పుడున్నటువంటి సోషల్ అవేర్నెస్ లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. పూర్తి స్థాయి అజ్ఞానం. మా పాపను పెంచుతూనే నేను పీజీ చేశాను. లీలావతి గారు, అంటే మీరు చెప్తున్నారు పీజీలు చేశారు, డిగ్రీలు చేశారు. ఇన్ని డిగ్రీలు, ఇన్ని పీజీలు అంటే పిహెచ్డీలు కూడా చేశారు. ఎందుకు చదువు పట్ల మీకు అంత ఇది అంటే ఏం చెప్తారు? చదువు మాత్రమే నన్ను నిలబెట్టింది. నాకు తెలియని ఎన్నో విషయాలు నాకు లైబ్రరీ నేర్పింది. ఆ చదువు ద్వారానే నేను నా సాధికారతను నిరూపించుకున్నాను. యాక్చువల్గా నాకు అసలు యాక్షన్, మోనో యాక్షన్స్ ఇలాంటివి రాదు. నా స్క్రిప్ట్ని నేనే రాసుకుని నిన్న మా ప్రాంగణానికి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాంగణం అని పెడితే ఆ స్క్రిప్ట్ ఎవరో రాసేవాళ్ళు దొరకలేదు, నేనే రాసుకున్నాను. ఆ బలమైనటువంటి డైలాగ్స్ నేనే తయారు చేసి రాసినప్పుడు అది ఎన్ని ప్రశంసలకు లోనైందో. ఇదంతా ఎలా సాధ్యపడింది? బిహైండ్ ద మై స్టడీస్. నేను ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టినా, మీరు ఏ మాట నుంచి మొదలుపెట్టినా నేను పుస్తకానికే చేరతాను మళ్ళీ. సో అందుకే ఆ చదువు పట్ల ఆకాంక్ష, చదువు పట్ల అభిరుచి నన్ను నిరంతర విద్యార్థిగా తీర్చిదిద్దడమే కాదు, నా విద్యార్థులు కానీ నా క్లాస్లో కానీ 100% రిజల్ట్ అసలు వచ్చే వరకు నేను ఊరుకోను. ఓకే. అంటే లీలావతి గారు, ఒకటి ఏంటంటే సమాజంలో మహిళల పరిస్థితి రాను రాను మారుతూ వస్తుంది. అంటే ఇంకా మారాలా? ఒకవేళ ఎలా మారుతా వస్తుంది? ముందు నాకు అది క్లారిటీ ఉండి ఎలా మారుతా వచ్చింది మీరే చెప్పాలి. అంటే చూస్తూ ఉంటారు. అంటే చదువు వద్దు అన్న రోజుల నుంచి చూసుకున్నట్లయితే మహిళలకి ఇప్పుడు చదువు, ఉద్యోగం, అన్ని స్వేచ్ఛ, తమకు నచ్చిన బట్టలు, ఇలా ప్రతి దాంట్లోనూ కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం మీరేం కనుక్కున్నారు? ఖచ్చితంగా మన ఎడ్యుకేషనేగా. అవును. అంటే ఏంటి? చదువు లేని అంధకార కాలం నుండి మనం టెక్నోక్రాట్స్గా మారాం, ఆస్ట్రోనాట్స్ అయ్యాం. ఈరోజు మన రేపు సోలార్ ప్రాజెక్ట్ నేను వెళ్ళబోతున్నాం. అది ఊహించిందా మన ప్రభుత్వం కానీ, లేకపోతే ఆ కాలంలో ఎవరైనా? సూర్యుడిపైకి వెళితే కాలిపోతాం కదా, ఎలా మనం ఒక ఇంజన్ అలా దింపుతాము అన్న చోటు నుండి మనం ఎక్కడికి ప్రయాణం చేసాం. అయితే మీరు కోరుకున్న, మీరు అడిగిన మార్పు రావడం ఖచ్చితంగా సాధ్యమే. 100 సంవత్సరాల క్రితం ఎలాంటి అంధకారంలో ఉన్నారంటే 8 సంవత్సరాల పిల్లలకి పెళ్ళిళ్ళు, 11 నిండేలోపు వాళ్ళు ఆ వృద్ధులకి ఇచ్చి పెళ్లి చేస్తే 15 ఏళ్ళ కల్లా వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయి ముసలివాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం, మరణించటం. పైగా ఆ ముసలి వాళ్ళు ఆ చిన్నపిల్లలను చేసుకొని చేసినటువంటి అఘాయిత్యాలు, దారుణాలు, వీటన్నిటికీ ఎదురొడ్డి నిలిచింది మళ్ళీ పురుషులే. ఒక కందుకూరి వీరేశలింగం, ఒక రాజా రామ్మోహన్ రాయ్ తన కళ్ళ ముందే తన వదిన గారిని సతీసాగం. అసలు ఇవన్నీ ఈరోజు మన జీవితాల్లో మనం కథలుగా చెప్పుకుంటున్నామే, ఇది ఖచ్చితంగా 100 సంవత్సరాల క్రితమే జరిగింది ఈ భూమి మీద. మరి అలాంటి అరాచకాలన్నిటికీ బయటపడడానికి విద్యను మనం ఆయుధంగా మలుచుకున్నాం. విద్య లేకపోతే మనం ఇలా ఎలా మాట్లాడతాం? మనకేం తెలుసని రైట్స్ గురించి? హౌ కెన్ వీ నో? ఒక అంబేద్కర్ మన చేతికి ఇచ్చినటువంటి బలమైన ఆయుధాన్ని మనం ఎప్పుడైతే ఎదుటివాడికి గురిపెట్టాలి, మన వైపు గురిపెట్టుకోకుండా చేసుకుంటూ మరింత విద్యలో సాధికారత సాధించాలంటే ఈ సాధికారతని అన్ని రంగాలకు విస్తరించాలి. ఇప్పుడు మన గర్ల్స్ చేస్తున్నటువంటి, లేకపోతే ఇప్పుడు జెన్జీలు, ఈ కొత్త పేరు మనం చాలా బాగా వింటున్నాం కదా, దే ఆర్ ఓన్లీ లిమిటెడ్ టు దేర్ హోమ్, దేర్ ప్లెజర్స్, లిమిటెడ్ టు దేర్ వర్క్. అసలు కనీసం ఇలా తలెత్తి ఆ ఫోన్లో మాత్రమే సరిపోతుంది టైము. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చూడనంత మునిగిపోవటం. ఇది మారాలి. మీ సోషల్ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురండి. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవై. కనీసం దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులు అన్నది ఇందుకే కదా గురసాడ. ఎప్పుడు కూడా మనం మన కోసం మాత్రమే పనిచేస్తే అది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తినివ్వదని ఆ జనరేషన్కి ఎలా అర్థమయ్యేలాగా ప్రమోట్ చేస్తారో చేయండి. ప్రస్తుతం బాగుపడటం అంటే మనం మాత్రమే బాగుపడటం, బాగుండడం అంటే నేను మాత్రమే బాగుండడం,
నా చేతిలో ఉన్న ఫోను ₹1,00,000 ఫోన్ అయినా ఒకటే దృశ్యం కనిపిస్తుంది, 10,000 ఫోన్ అయినా ఒకటే చూపిస్తుంది కదా. ఓకే, నువ్వు దేన్నైనా ఏ లగ్జరీ అయినా ఎంజాయ్ చేయి. వై డోంట్ యూ రికగ్నైజ్ ద నెక్స్ట్ డోర్ పర్సన్స్ ఇన్కన్వీనియన్స్? ఇప్పుడు ఎందుకు మనకి మరి మన దేశంలో ఎప్పుడూ లేని వృద్ధాశ్రమ సంస్కృతి ఎందుకు పెరిగిపోయింది? మాతో ఏమీ చేయొద్దు, దయచేసి మాట్లాడండి అని మనకి సోషల్ మీడియాలో సీనియర్ సిటిజన్స్ ఎందుకు అలా అభ్యర్థిస్తున్నారు? ఎంత వైరల్ అవుతున్నాయి ఏ విషయాలైనా. దయచేసి ఇలాంటి విషయాలు మీ మీడియా ద్వారా వైరల్ చేయండి. ఈరోజు 2 minutes రీల్స్ని బాగా అలవాటు పడిపోయారు కదా, ఆ 2 minutesలో ఇవి చెప్పండి. అది ఎంత సంతృప్తినిస్తుందో లైవ్గా చెప్పండి. 50 ఏళ్ళ జీవితం 60 ఏళ్ళ జీవితం గడిచిపోయిన తర్వాత సమాజానికి చేయడానికి సేవ ఏమీ మిగలదు, వాళ్ళకి చేసుకోవడానికే సరిపోతుంది. సో యంగ్ బ్లడ్, యంగ్ జనరేషన్ మస్ట్ కమ్ టు ద సొసైటీ టు సర్వ్ దేర్ నేషన్, దేర్ పీపుల్, వేర్ దే ఆర్ లివింగ్. ఐ థింక్ దిస్ ఈజ్ మై మోటో. అవర్ అసోసియేషన్ మోటో ఈజ్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఈ మహిళా దినోత్సవం రోజు మీలాంటి వాళ్ళు వచ్చి మహిళల గురించి ఇంత చక్కగా మాట్లాడడం నిజంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.